వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్ ఏపీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సందర్భంగా శాతవాహన టాపిక్ కొంత నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనకు తదుపరి పాలకుడు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి నేర్చుకొని ఈరోజుతో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి ఈయన పరిపాలన కాలం 128 ఏడి నుండి 157 ఏడి వరకు. ఈయన 27వ పాలకుడు. ఈయన మలి శాతవాహనంలో గొప్పవాడు మన యజ్ఞశ్రీ శాతకర్ణి. అలానే చినగంజాం అనే శాసనం ప్రకారం ఈయన 27వ పాలకుడు. అలానే లంగరు వేయబడిన ఓడగుర్తుగల నాణ్యాలు వేయించిన వాడు మన యజ్ఞశ్రీ శాతకర్ణి. మత్స్యపురాణం అనేది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే సంకలనం చేయబడింది. అయితే యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీన బౌద్ధ మతాచార్యుడు ఎవరు అంటే మనకు ఆచార్య నాగార్జునుడు. అయితే ఆచార్య నాగార్జునికి మన యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతం లేదా నాగార్జున కొండలో, ఇక్కడ శ్రీపర్వతం అంటే నాగార్జున కొండ గుర్తుపెట్టుకోవాలి. శ్రీపర్వతం లేదా నాగార్జునలో మహాచైత్య విహారం లేదా పారావత విహారం నిర్మించాడు. ఈ విహారంలో మనకు 1500 రూమ్స్ అనే గదులు ఉన్నట్లు మనకు పాహియాన్ అనే వ్యక్తి పేర్కొనడం జరిగింది. అయితే యజ్ఞశ్రీ శాతకర్ణి అమరావతి స్తూపాన్ని విస్తరించారు. ప్రపంచంలో మొదటిసారిగా ఓడలకు తెరచాపలు రూపొందించిన వారు మన యజ్ఞశ్రీ శాతకర్ణి. ప్రపంచంలో తొలిసారిగా ఓడలకు తెరచాపలను రూపొందించిన వారు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే రోమ్ దేశంతో వ్యాపారణ పెద్ద సంఖ్యలో లేదా పెద్ద ఎత్తున జరిగింది. యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణ్యములు ఆంధ్రప్రదేశ్లోని చేబ్రోలు ప్రాంతంలో లభించాయి. యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సేనాని ఎవరు? బావగోపుడు. హర్షవర్ధన్ యొక్క చరిత్రగాడు బాణభట్టుడు యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రాధిపతి అని పేర్కొన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం నాటి 2 శాసనాలు, చినగంజాం శాసనం మరియు అమరావతి శాసనాలు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో లభ్యమయ్యాయి. చినగంజాం శాసనం. ఈ చినగంజాం శాసనం ప్రకాశం జిల్లాలోని చినగంజాంలో లభ్యమైంది. ఈ చినగంజాం అనే శాసనంలో యజ్ఞశ్రీ శాతకర్ణి బుద్ధునికి ఒక దానం చేసినట్లు తెలుపుతుంది. మరొక పాలకుడు విజయశ్రీ. ఈయన పరిపాలన కాలం 157 నుంచి 163 ఏడి. యజ్ఞశ్రీ శాతకర్ణి అనంతరం అతని సోదరుడు విజయశ్రీ రాజ్యానికి వచ్చి 6 సంవత్సరాలు తన పరిపాలన కొనసాగించాడు. విజయశ్రీ అనే పేరు మీదుగానే శ్రీపర్వతం అనగా నాగార్జున కొండకు విజయపురి అనే పేరు వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. విజయశ్రీ కాలం నాటి అసంపూర్ణ శాసనం ఒకటి మనకు విజయపురి అనగా నాగార్జున కొండ శిథిరాల్లో లభించడం జరిగింది. ఈ లభించిన శాసనంలో విజయ సంవత్సరం వైశాఖ తిథి అని పేర్కొనబడ్డాయి. అనగా సంవత్సరములను శాసనంలో పేర్కొనడము ఈ విజయశ్రీ కాలం నుండే ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు ఏ శాసనంలో కూడా తిథికామ నక్షత్రాలు అనేవి పేర్కొనబడలేదు. మరొక పాలకుడు చంద్రశ్రీ. ఈయన పరిపాలన కాలం 163 ఏడి నుండి 166 ఏడి వరకు. చంద్రశ్రీ తన 11వ సంవత్సరం నాటి శిలాశాసనం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం వద్ద కొడవలి ప్రాంతం లభ్యమైంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాంతంలో లభ్యమైతే ఆ ప్రాంత పేరు శాసనం వస్తుంది. అదే కొడవలి శాసనం. అయితే ఈ చంద్రశ్రీ యొక్క నాణ్యాలు కృష్ణాగామ గోదావరి జిల్లాలో లభ్యమయ్యాయి. తదుపరి పాలకుడు 3వ పులోమావి. ఈయన చిట్ట చివరి శాతవాహన రాజు. ఈయన 30వ రాజు. ఈయన పరిపాలన కాలం ఇప్పుడు 166 ఏడి నుంచి 174 ఏడి. శాతవాహనంలో 30వ రాజు మరియు చివరివాడు 3వ పులోమావి. 3వ పులోమావిని ఓడించి రాజ్యం నుండి పారదూరిన వాడు మన ఇక్ష్వాకు రాజు ఎవరు? శ్రీశాంతమూరుడు. 3వ పులోమావి తన అవసాన దినములు గడిపిన ప్రాంతము మనకు బళ్ళారి సమీపం, కర్ణాటకలోని బళ్ళారి సమీపంలోని మాఖ్యధోని అనే గ్రామం. నోట్ చూడండి, ఇక్కడ మాఖ్యధోని శాసనం వేయించిన వారు 3వ పులోమావి. ఎవరు? 3వ పులోమావి. శాతవాహన సామ్రాజ్య పతనం. శాతవాహనంలో 29వ పాలకుడు ఎవడు? చంద్రశ్రీ లేదా చంద్రసేనుడు. చంద్రశ్రీ కాలంలో సామంతులు తిరుగుబాటు చేయడంతో అతని వారిని అణచలేకపోయాడు. తర్వాత వచ్చిన పాలకుడు ఎవరు? చివరివాడు 3వ పులోమావిన 30వ శాతవాహన రాజు చివరివాడు. 3వ పులోమావి కాలంలో సామంతులు బలవంతులయ్యారు. అతడు వారిని అదుపులో పెట్టలేకపోయాడు. అయితే ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వారు శాతవాహన యొక్క చివరి కాలంలో శ్రీశాంతమూరుడు, ఇక్ష్వాకు రాజు శ్రీశాంతమూరుడు క్రీస్తు శకం 225 మరియు 230 మధ్యకాలంలో 3వ పులోమావిని, శాతవాహన చివరి పాలకుడు 3వ పులోమావిని పారదోలి ధరణికోట మరియు నాగార్జున కొండలు ఆక్రమించారు. దీనితో 3వ పులోమావి కర్ణాటకలోని బళ్ళారికి పారిపోయి అక్కడ కొంతకాలం పాలించి మరణించాడు. ఇతని యొక్క 8వ రాజ్యకాలంలో 3వ పులోమావి యొక్క 8వ రాజ్యకాలంలో బళ్ళారిలోని మాఖ్యధోనిలో ఒక శాసనం వేయించాడు. మాఖ్యధోని శాసనం వేయించిన వారెవరు? చివరి శాతవాహన రాజు 3వ పులోమావి.
శాతవాహన రాజ్య పతనం గురించి తెలుపుతుంది మనకు వెరీ ఇంపార్టెంట్ ఈ మాక్యధుని శాసనం. ఈ మాక్యధుని శాసనంలో గుల్మికా అనే అధికారి ప్రస్తావించబడ్డాడు. గుల్మికా అనగా ఒక ప్రాదేశిక అధికారిగా తెలుస్తుంది, ప్రాదేశిక అధిపతి. చివరి శాతవాహన రాజు వంటి మూడో పులోమావి మరణంతో 450 సంవత్సరాల పాటు పలిచినటువంటి శాతవాహన వంశం కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. అయితే శాతవాహనుల యొక్క అనంతరం ఈ శాతవాహన రాజ్యం అనేది వివిధ విధాలుగా విభజించబడింది. అందులో ఆంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు, మహారాష్ట్రలో అబీరులు, కర్ణాటకలో చుటునాగులు, తమిళనాడు ప్రాంతంలో పల్లవులు విభజించి పాలించడం జరిగింది. శాతవాహనుల యొక్క పరిపాలనా విధానం. శాతవాహనుల యొక్క పరిపాలన గురించి నాసిక్ మరియు ఉస్మాన్గర్ శాసనాలు పేర్కొనబడ్డాయి. అలానే కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలోను, వాత్సాయనుడు తన కామసూత్రాలను, అలానే మనుధర్మ శాస్త్రంలో ఈ శాతవాహనుల యొక్క పరిపాలన గురించి వివరించబడింది. ఓకే, శాతవాహనులు మౌర్యుల యొక్క పరిపాలనను కొనసాగించారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ శాతవాహనులు మౌర్యుల యొక్క పరిపాలనను కొనసాగించారు, పరిపాలనా విధానాన్ని అనుసరించి అడుగుతాడు. శాతవాహనులు కింది పరిపాలన విధానం అనుసరించాలంటే ఏ పరిపాలన అంటే మనకు మౌర్యుల యొక్క పరిపాలన విధానాన్ని అనుసరించారు. అయితే మౌర్యుల కాలంలో రాజు మానవ మాత్రుడే, కానీ శాతవాహనుల కాలం నాటికి రాజు దైవాంశ సంబుడిగా మారాడు. ఉదాహరణకి అశోకుడు తనకు తాను రాజ్యంగా పేర్కొనగా గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రం రాజరాజుగా ప్రకటించడం తెలుస్తుంది. అలానే అయితే ఉత్తర భారతదేశంలో మహారాజు, రాజాదిరాజు అనే బిరుదులను మొదటిసారిగా కుషానులు ధరించగా దక్షిణాపదంలో మొదటిసారిగా ఈ బిరుదును ధరించిన వారెవరు? శాతవాహనులు, మహారాజా మరియు రాజాదిరాజ వంటి బిరుదు. అలానే రాజు సలహాలను అమలు చేయుటకు అక్షపట్లని సచివాలయం ఉండేది. శాతవాహనుల రాజధాని ఆహారాన్ని విషయాలను గ్రామాలుగా విభజించారు. గత ఎస్ఐ ఎగ్జామ్లు అడిగారు. శాతవాహన రాజధాని ఈ విధంగా విభజించారు. రాజ్యాన్ని ఆహారాలను తిరిగి విషయాలను తిరిగి గ్రామాలుగా విభజించారు. రాజ్య భాగాలు, పరిపాలకులు. రాజ్యం యొక్క అధిపతి రాజు, ఈయన నిర్వహించకుడు. రాజ్యం దైవదత్తంగా వస్తుంది. ఆహారాలపై అధిపతి అమాత్యులు, వీరు రక్త సంబంధికులు లేదా కుమారులు, రాజు యొక్క కుమారులుగా తెలుస్తుంది. విషయానికి అధిపతి విషయపతి ఉంటాడు. గ్రామాలపై అధిపతి గ్రామికుడు లేదా గుల్మికా ఉంటాడు. నోట్ చూడండి, ఇక్కడ గుల్మికా అనగా గ్రామ పాలన యొక్క పర్యవేక్షకుగా తెలుస్తుంది. రాజుకు పాలనలో సాయం చేయడానికి 4 మంది యొక్క మంత్రుల యొక్క మండలి ఉండేది, మంత్రులు ఉండేవారు. వారిని అమాత్యులు అంటారు. వారు ఒకరు విశ్వ అమాత్య అని, రాజామాత్య, మహామాత్య, అమాత్యులు ఉంటారు. విశ్వ అమాత్య అనగా రాజు యొక్క అంతరింగ సలహాదారుడు, పిఎం, ప్రధానమంత్రిగా. 2 రాజ అమాత్యులు, రాజాజ్ఞ అమలు పరిచేవాడుగా. మహామాత్యులు ఆర్థిక మంత్రిగా. అమాత్యులు మరియు ఆహారంలో అధిపతిగా ఈ 4 కలిసి ఉండేవారు. ఇతర అధికారులు. భాండాగారికుడు అనగా కోశాధికారి శిస్తును వస్తు రూపంలో చేస్తాడు. హిరణ్యకుడు కూడా కోశాధిన ద్రవ్య రూపంలో. భాండాగారికుడు అంటే కోశాధికారి, ఈయన శిస్తును వస్తు రూపంలో చేస్తాడు. హిరణ్యకుడు అంటే శిస్తును ద్రవ్య రూపంలో వసూలు చేస్తాడు, ఈయన కూడా కోశాధికారి. నిబంధన కారణంగా కేంద్ర ప్రభుత్వ పత్రాలు భద్రపరిచేవాడు. మహాధార్మిక పేర్లోని విద్యా మతపర వివాదాలు పరిష్కరించేవాడుగా. మహా ఆర్యక న్యాయపరమైన వివాదాలు పరిష్కరించేవాడు. ఇంపార్టెంట్. ఇక లేఖకుడు అనగా రాజపత్రాలను మరియు శాసనాలను తయారు చేసే నుండి రాజు యొక్క అంతరిక కార్యదర్శి. మహాతలవర్ అనగా ఏంటి? ప్రధాన సేనాధిపతి. దూత అనగా రాయబారి. ప్రతిహారుడనగా కోట రక్షకుడని. రాజ్య భాషకుడనగా భూమిని కొల్చే శిస్తువులు చేసేవాడు అని అర్థము. అలానే అక్షపటకులనగా రాజు ఆజ్ఞలను, వ్యవహారాలను, పత్రాలు రాసి భద్రపరిచేవారిని అక్షపటకులు అంటారు. ఇక్కడ నోట్ చూడండి, రాజ్యంలో రాజు తర్వాత అత్యంత ఉన్నతాధికారి మనకు మహాభోజుడిగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మన క్లాస్లో శాతవాహనులు వారి యొక్క సైనిక వ్యవస్థను క్లారిటీగా నేర్చుకుంటాం. మనకు ఇంతటితో శాతవాహనుల యొక్క పరిపాలన మొత్తం కంప్లీట్ అయిపోయింది. కనుక శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర, వారి యొక్క వంశనామ క్లారిటీగా నేర్చుకున్నాం. పరిపాలన వ్యవస్థలో కొంతవరకు నేర్చుకున్నాం. వారి ఆహారాలను విషయాలను గ్రామాలలో విభజించి వచ్చారు, దాని గురించి మనం క్లారిటీగా నేర్చుకోవడం జరిగింది. మరొక వేళ మనకు శాతవాహనులు వారి యొక్క సైనిక వ్యవస్థ గురించి మనం క్లారిటీగా నేర్చుకోవడం జరుగుతుంది. మనం అందించే క్లాస్ ఈ గ్రూప్ 2 స్థాయిలో ఉంటాయి మన క్లాసెస్ అన్నీ కూడా. ఇవి ఏపీ పోలీస్ కానిస్టేబుల్తో పాటు ఎస్ఐకి గ్రూప్ 2 కూడా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి, మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.